గైస్, మమ్మీ వాళ్ళు వస్తున్నారని వేడి వేడి బిర్యానీ. బిర్యానీ ప్లెయిన్గా తినాలనిపించదు కదా, అందుకే గ్రేవీ కోసం చికెన్ గ్రేవీ అండ్ రైతా కూడా చేసి పెట్టాను. ఇంకా బిర్యానీ దమ్ పెట్టిన దాంట్లోనే మిక్స్ చేయడానికి అవ్వట్లేదు అని చెప్పి ఇలా బకెట్లో వేసి మిక్స్ చేశాను. అండ్ సో కాల్డ్ బకెట్ బిర్యానీ అయిపోయింది. అదేంటో ఈ మధ్య బిర్యానీలో ప్రో అయిపోయినట్టు అనిపించింది. ఒకవేళ మీకు కూడా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, ట్రై చేద్దాం. కొంతసేపు ఉన్న తర్వాత అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. యాక్చువల్లీ బెంగళూరుకి కొంచెం పని మీద వచ్చారు. నా దగ్గరికి రావడం చాలా కాబట్టి అలా 1 hour స్పెండ్ చేశాను. సో ఇవన్నీ మమ్మీ ఈరోజు నా కోసం తెచ్చింది. అంటే నేను ఆల్రెడీ ఇవి కావాలని చెప్తున్నాను, అందుకే తెచ్చింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది చింతొక్కు, నాకు ఇష్టం. అండ్ సమ్మర్లో కదా అని చెప్పి ఇంటి దగ్గర ఆంటీ చింతకాయలు తెచ్చింటే దాంతో చేసి తెచ్చారంట. అండ్ ఇది ఫ్రీగా ఇవ్వకూడదు అని చెప్పి 5 రూపీస్ 10 రూపీస్ ఇవ్వని అడుగుతుంది. అంటే పుట్టింటి వాళ్ళు ఇవ్వకూడదంట కదా, అందుకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ రోజ్మెరీ వాటర్. ఇది ఇంట్లోనే ఉండింది నాది, నేను ఎప్పుడు వాడేదాన్ని. సో ఇంట్లో ఉండింది అని చెప్పేసి ఈరోజు తెచ్చిచ్చింది ఫుల్ బాటిల్. అండ్ నెక్స్ట్ వన్, లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు నాకు చలిపిండి తినాలనిపిస్తుంది. చలిపిండి కొంతమంది నువ్వులు ఉంటాయని కూడా అంటారు, తినాలనిపిస్తుంది అని అడిగిన. అప్పుడు కుదరలేదు, అందుకని ఇలా పౌడర్ తీసుకొచ్చింది. ఎందుకంటే ఒకవేళ ఉంటలు వేస్తే 5 daysకి అవి బాగుండవంట, అందుకే ఇలా పౌడర్ తీసుకొచ్చింది. సో నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఉంటలు వేసుకొని తినవచ్చు ఫ్రెష్గా అని చెప్పి. అయితే ఈరోజు తినడానికి ఈ ప్లేట్ నిండా చేసి నేను అందరం ఒక్కొక్క పీస్ తినేసరికి ఇవి మిగిలిపోయాయి. అండ్ నెక్స్ట్ ఈ టిష్యూ పేపర్స్ ఇంట్లో ఉంటే తెచ్చింది. అండ్ ఇవి వచ్చేసి నాకు ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి బాండి లేదు ఇక్కడ, సో ఊరి నుంచి తెచ్చిచ్చింది. అండ్ దాన్ని దోశ గంట అలా కొన్ని గంటలు కూడా లేవని తెచ్చింది. అండ్ దెన్ ఇది నా మోస్ట్ ఫేవరెట్. ఇక్కడ నాకు పాస్తాస్ ఇన్స్టెంట్వి దొరకడం లేదు, అందుకనే ఊళ్ళో నుంచి తెప్పించుకున్నా. ఒకటి చీజ్, ఇంకొకటి ఇది మష్రూమ్ ఫ్లేవర్, అలా కొన్ని ప్యాకెట్స్ తెప్పించాను. ఇంకా ఇది మ్యాగీస్లో నా ఫేవరెట్. ఇది కూడా ఇక్కడ నాకు దొరకలేదు, నార్మల్ మ్యాగీ దొరుకుతుంది, అందుకే ఇవి తెప్పించుకున్నా. అండ్ ఇంకొకటి ప్లెయిన్ నూడిల్స్, నార్మల్గా ఎగ్ నూడిల్స్ ఇట్లా వేసుకుంటాం కదా, ఇలాంటివి కూడా ఇంట్లో చేసుకోవడం నాకు అలవాటు, అందుకే ఇవి కూడా తెప్పించుకున్నా. అండ్ ఇంకా ఏవో ఉన్నాయి, ఇవి స్టార్ అనేసి ఈ పువ్వు, ఇవి బిర్యానీ కోసం తెప్పించుకున్నా, అయిపోయినాయని చెప్పి. అండ్ ఫైనల్ బ్యాగ్ నా మోస్ట్ ఫేవరెట్ వన్. సో చిన్నప్పటి నుంచి మమ్మీ నాకు డ్రెస్సెస్ ఎక్కువ కుట్టించేది. పెళ్ళైనప్పటి నుంచి ఏం కుట్టలేదు నాకు, అంటే శారీ బ్లౌజెస్ కుట్టేదే సరిపోయింది. సో 2 డ్రెస్సెస్ కుట్టింది. ఒక డ్రెస్ అయితే దిస్ వన్, నార్మల్ టాప్ విత్ 3/4 హ్యాండ్స్, ఆఫీస్ ఆర్ క్యాజువల్ వేర్. అండ్ నెక్స్ట్ ఫ్రాక్. సో నెక్స్ట్ వీడియోస్లో ఈ డ్రెస్సెస్ని స్టైల్ చేయడానికి ట్రై చేద్దాం. మమ్మీ నాకు చిన్నప్పటి నుంచి ప్రతి మోడల్ కుట్టించేది. మా ఫ్రెండ్స్ ఎవరి దగ్గర లేనివి నా దగ్గర ఉండేవి. సో కుదిరితే నా దగ్గర ఉన్న లెహెంగా మోడల్స్, డ్రెస్ మోడల్స్, పెళ్లి బ్లౌజెస్, ఇవన్నీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా చేస్తాను. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే మమ్మీ నాకు మటన్ కీమా తినాలనిపిస్తుంది అంటే అది కూడా చేసుకొని వచ్చింది. సో మేమందరం బిర్యానీలోకి షేర్ చేసుకొని తిన్నాం. ఇంకా ఐస్ క్రీమ్ విషయానికి వస్తే బాబాయ్ వాళ్ళు తెచ్చారు, కానీ వాళ్ళు తినకుండా మర్చిపోయారు, మాకే వండిపోయాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.